అంచల్ గౌడ్, పాయల్ చెంగప్ప, రోషిని, యష్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. రోషన్ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. మున్నా ధూళిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ని దర్శకులు చందు మొండేటి, కృష్ణ చైతన్య ఆవిష్కరించారు. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ముఖ్యంగా బ్యాడ్ గర్ల్స్ టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టుడే మోషన్ పోస్టర్తో మీ ప్రమోషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఫిల్మ్ సక్సెస్ వరకు ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, ఫిల్మ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మా మొన్నాకి మీ టీం అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము మహా అయితే సినిమాలో మేము ఇన్ ద సెన్స్ ఒక హీరో పక్కన ఒక హీరోయిన్ క్యాస్ట్ చేయగలుగుతాము, ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాము. సో మిగతావన్నీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా ఉంటారు. కానీ మొన్న ఇంతమంది యంగ్స్టర్స్ని, ఒక నలుగురు అమ్మాయిలు, ఇద్దరు ప్రామిసింగ్ టాలెంట్, అండ్ నీ పేరు రోహన్ సూర్య అండ్ మొయిన్, అలాగే గర్ల్స్ కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది పేర్లు గుర్తులేవు, సారీ. వెంకటలక్ష్మి, యాష్న, వాట్ ఎవర్, మీ అందరికీ, మీ నలుగురికి కూడా ఆల్ ద బెస్ట్. అంటే చాలా బాగా చేశారు మొన్న. ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పరిచయం చేశారు. నిజంగానే వాళ్ళు, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్. వీళ్ళు నలుగురు రాక్ చేశారు. అండ్ మోహిన్ అండ్ సూర్య, బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో లైక్ ఒక మంచి చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్, కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది. సో మీరందరూ తొందరలోనే చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మున్నా, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్. Our banner. Our new banner. Thank you so much, Andy. Thank you for all of you all to come and witness this and celebrate with us. And e-cinema was a literal journey, a beautiful, emotional, tough, challenging, all of it. I can't wait for you all to watch the movie because you guys are going to fall in love with us. You're going to hate us a little bit. You're going to be angry at us and also feel sad for us. I hope you laugh and cry, all of it with us. Can't wait for all of you all to watch the movie. Thank you so much, Munna Garu, for giving us such an amazing platform. We have really learnt a lot. This is my first Telugu film, and to have such an amazing kickstart. So much for having sitting patiently. I would first thank Munna sir for selecting me and giving this opportunity, and all the team out here. Thank you so much. And this is my first movie in Telugu. I need all your support and blessings. And yeah, thank you. All the media people for coming and join us in this entertainment journey. And like everyone, let's start with the thank you train. Thank you, Munna sir, for believing in me as your Rosie. Thank you so much. Kumar Garu, we are missing you right here. Thank you, Shashi sir. Thank you so much for giving me this opportunity. And my girls, thank you so much for loving me as a family. So I learn a lot from everybody. Thank you, Anup sir. We worked together before also. I have beautiful songs of him. So I'm glad that I got this opportunity again to work under his talent. Thank you, Chandrabose sir. He's not here, but I'm glad that I got this opportunity. And thank you, our heroines. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐ థింక్ ఇది స్టేజ్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీడ్ రోల్ చేసి మాట్లాడడం ఇదే నేను ఫస్ట్ టైం. అంటే వేరే ఫిల్మ్స్ చేయలేదా అంటే చేశాము, కానీ అది టైం పడుతుంది. బట్ దిస్ ఫిలిం ఇట్ ఈస్ రిలీజింగ్ ఇంత తొందరగా అంటే ఐ థింక్ దట్ ఈస్ మున్నా సర్స్ మ్యాడ్నెస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఓన్లీ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్. అండ్ నా రోల్ గురించి అవన్నీ నేను తర్వాత ఈవెంట్స్లో ఎలాగో మాట్లాడతాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై గర్ల్స్. I think if without them, it wouldn't have been easy. అస్సలు ఈజీ అయ్యేది కాదు. And Mohin and Rohan Surya, they both also are very supportive. వచ్చినందుకు నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వచ్చారు, మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మెయిన్ బ్యాడ్ గర్ల్స్ అన్నది సినిమా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక ఆర్టికల్ చదివాను నేను. ప్రతి 20 నిమిషాలకి
ఒక రేప్ జరుగుతుందంట ఇండియాలో. సో అమ్మాయిల గురించి చాలాసార్లు సినిమాలకు వెళ్తాం మనం, హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తే చూస్తాం, అన్నీ చేస్తాం, కానీ అమ్మాయిలతో సినిమాలు తీయడం చాలా తక్కువ. ఈ కథ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఒక 5గురికి చెప్పాను. 5గురు చాలా బాగుంది, ఎదిరిపోయింది మొన్న, బట్ అమ్మాయిలకు మార్కెట్ ఉంటుందా, అమ్మాయిల మీద సినిమా తీయచ్చా అని చెప్పారు. అసలు ఏ సినిమాకి మార్కెట్ ఉంది సార్ అని అడిగాను. అంటే పాట బాగుంటేనే మార్కెట్, ట్రైలర్ బాగుంటేనే మార్కెట్, లేకపోతే పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో నేను ఓన్లీ కథను నమ్మాను సార్. అంటే డబ్బులు చాలా ఎక్కువైపోతాయి కదా మొన్న అన్నారు. సో నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నేను నా క్లాస్మేట్స్ ఒక బ్యానర్ పెట్టి మేము ఈ మంచి కథ మేమే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా చేస్తున్నాను.